అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ రైతులకు యాసంగి రైతు భరోసా ఇవ్వాలి. ఆల్రెడీ ఇప్పటికే 60% పైగా నాట్లు మొదలు అయిపోయినాయి, పనులు నడుస్తూ ఉన్నాయి. ఇంకా కొంతమంది కూడా మొదలు పెట్టుకుపోతూ ఉన్నారు. ఆ వానాకాలం తుఫానుకు రైతుల దగ్గర రూపాయి లేక లబోదిబోం అంటా ఉన్నారు. పెళ్ళాం పుసలతాడు ఊదబెట్టుకొని భూములు జాగాలు సాగు చేసుకుంటా ఉన్నారు. మరి ప్రభుత్వం ఉందా లేకపోతే లేదా? ఇది రాష్ట్ర పాలిత ప్రాంతమా లేకపోతే కేంద్ర పాలిత ప్రాంతమా? ఏమైపోతా ఉంది తెలంగాణ రాష్ట్రం యొక్క కదలిక అంటే సర్పంచ్ ఎలక్షన్ల పైన ఉంది. సర్పంచ్ ఎలక్షన్లు అయిపోతున్నాయి ఇవాళకి లాస్ట్. వీళ్ళు నిన్ననే ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు అని చెప్తా ఉన్నారు. ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తావయ్యా నువ్వు అని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల ప్రజలు ఇంటింటికి ఉన్న సమస్య పింఛన్లది. మరి రైతు భరోసా రైతులకు ఉన్నటువంటి సమస్య. ఏనాడు పోయిన యాసంగిన ఆనకాలము ఈ యాసంగి 3 జాపలకు సంబంధించినటువంటి మనం ఈ అప్డేట్ చూడబోతా ఉన్నాము. పోయిన యాసంగిన ఎంతమందికి దొబ్బిర్రు? ఆనాకాలము 1 ఎకరము కూడా ఇడిసబెట్టకుండా రైతు భరోసా చేసిండ్రయ్యా. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లు అత్తయేమో మేము అలా దిట్టిగా నిలబడాలని ఆనాకాలం వేసిర్రు రైతు భరోసా. మరి ఇప్పుడు ఏం పుట్టింది? ఇప్పుడు రైతులకు రైతు భరోసా ఎందుకు ఎత్తలేరు అని అడగమ్మ మనం. కాబట్టి ఈ వీడియోను ఎండు వరకు చూసి ప్రభుత్వానికి సిగ్గచ్చేటట్టు కింద కామెంట్ పెట్టాలా. ఇవాళ పోయిండు, నిన్న పోయిండేమో ఢిల్లీలో ఉన్నాడు, ఇంకా రేవంతులు రాలే. నిర్మలా సీతారామన్ దగ్గర మేడం మాకు ఇండియా దాని ఏమంటారు విద్యా ఇండియా స్కూల్లో ఏదో ఎక్కడికి వెళ్ళి మొత్తము మన తెలంగాణ రాష్ట్రంలో ఆ గవర్నమెంట్ స్కూళ్ళల్లో వసతులు నిర్మించడానికి 30,000 కోట్ల ఖర్చు పెట్టుకుండా అయ్యా వాళ్ళు మన రేవంతులు సారు 30,000 కోట్లు విద్యారంగానికి. మరి అలా ఉన్నటువంటి కాలేజీలు, ప్రైవేటు స్కూళ్ళు, ప్రైవేటుకు సంబంధించిన పెద్ద పెద్ద విద్యా సంస్థలు, ఈరోజు జాబులు కొట్టేటువంటి కూడా విద్యా సంస్థలు, ఇవన్నీ ఏ బాబులై ఏ రెడ్డిలై ఏ ఎమ్మెల్యేలై ఏ ఎంపీలై లేకపోతే మయ్యా రైతులయ్యి సామాన్యంగా చెప్పులు కుట్టుకుంటోళ్ళై రిక్షాలు నడిపేటోళ్ళు ఆటోలు నడిపేటోళ్ళయా అంత పెద్ద కాలేజీలు. ఇలా పోయి నువ్వు ఆడ 30,000 కోట్ల పెడతా ఉన్నావు. ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలో కనీసం ఉచ్చవద్దామంటే టాయిలెట్ దిక్కులేని కొన్ని పాఠశాలలు ఉన్నాయి తెలంగాణలో. మధ్యాహ్నం అన్నం పెట్టే దాంట్లో పురుగులు పడతా ఉన్నాయి, జిల్ల పురుగులు పడతా ఉన్నాయి. ఎలుకలు, టమాటాలు తిన్న ఎలుకలు కూడా కోస్తూ ఉన్నారు హాస్టళ్ళల్లో. ఇవన్నీ పక్కన పెట్టి ఇలా పోయాడు 30,000 కోట్లు తీసుకొచ్చి ఏ ముద్దరిద్దామని. అంటే మీరు మింగనీకి పైసలు లేవు, ఇప్పుడు అవి తెచ్చి మింగాలి, మనసుకిని పంచుకోవాలి. సరే, తెలంగాణ రైతుల గురించి కూడా ఇప్పుడట యూరియా రైతుల గురించి మాట్లాడాలి. కాబట్టి యూరియా కావాలంటే యూరియా కోసం ఒక యాప్ తెస్తారట. సత్యం, ఈ యాప్లో బుక్ చేసుకోవాలన్నట. యాప్లో బుక్ చేసుకోవచ్చు అయ్యా. యూరియా కావాలంటే యాప్లో బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లో నిన్న ఒక పెద్ద మనిషి నాకు కనబడడు. ఇట్లా అత్తదట్నే మనము యూరియా బస్తా కావాలంటే మనము ఎకరానికి 1 బస్తానో 2 బస్తాలో ఆన్లైన్లో బుక్ చేసుకోబడుతుందట. అన్న అని బతుకులా మనవాడా, బట్టె భాష ముఖంలో తొక్కు అని ఇంట్లో మనవాడా, నాకు చదువుకోవస్తుందా? నా దగ్గర ఉన్నది డబ్బ ఫోను, అగ్గిపెట్టే ఫోను. ఈ అగ్గిపెట్టే ఫోన్లో నేను ఏ మూలకు పెట్టి బుక్ చేయాలి, నాకు ఏమొస్తుందని మా అబ్బాయి చదివిచ్చిరా. నేను 70 ఏళ్ళకు ఉన్నా, ఇక ఇంకొక 2-3 ఏళ్ళు అలా చచ్చిపోతా కావచ్చు. ఇప్పుడు ఈ యాప్లు 7 తెచ్చి పెట్టాలి అని ముసలో ఉడొక్కటే తిట్టుడు. ఇంకా నయం ముసలో ఫోన్ పెట్టి ఇట్లా వీడియో తీద్దాం అనుకున్నా కానీ తీసేది ఉండే వాస్తవానికి. అంటే రైతుల ఆవేదన పెద్ద ఆయన చెప్పింది. ఇవాళ పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళు బుక్ చేసుకోవాలంటే ఆడ బుక్ చేసుకుంటారు? మనోళ్ళ పెద్దింట్లో బుక్ చేసుకుంటారా? యాపులు పెట్టి గీపులు పెట్టి తెలంగాణ రైతులు ముప్పు తిప్పలు పెడితే రేవంతులు నిన్ను పంతులు చేస్తారు పక్క. ఇక చూద్దాం మరి ఏం జరుగుతూ ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఏం చేసిండు సార్ ఆనకాలం? ఏం చేసిండు? పోయిన యాసంగి నుంచి మొత్తం జాతర ఇది. తెలంగాణ రైతు భరోసా జాతర 3 జాపలు ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది. తెలంగాణ రైతు భరోసా ఆశల పైన ఆ రైతులకు అకౌంట్లో 12,000 ఒకేసారి ఎత్తారట. ఇప్పుడు అన్నట్టు ఇది ఇప్పుడు యాసకి సంబంధించి ఒకటేసారి 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు 12,000 రూపాయలు ఎత్తారట. ఎందుకంటే మన చేతుల పైకం లేదని మనం మొత్తుకుంటున్నటువంటి విషయం మీద గవర్నమెంట్ తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నట్టు పెద్ద మనసు చేసుకొని నిన్న మీడియా కూడా మాట్లాడు సిగ్గు లేకుండా పెద్ద మనసు చేసుకొని 2 ఎకరాలకు ఒకేసారి రైతు భరోసా ఎత్తారట. ఎప్పుడు సారు అని అడిగితే క్లారిటీ లేదు. ఇంకా మామూలు శాటిలైట్ సర్వే చేస్తూ ఉన్నారు.
తువ్వాలలో చెప్పు పెట్టి కొట్టనీకి బరాబర్ సరిపోతుంది తుమ్మల నాగేశ్వరరావు. ఇక ఈడ చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా తెలంగాణకు సంబంధించి ఈ కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున 2 విడతల్లో మొత్తం 12,000 చేయనుంది. అయితే రైతు భరోసా తెలంగాణ రైతు భరోసా పథకం రైతు భరోసా డబ్బుల కోసం రైతాంగం అంతా ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ యాసంగి సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం కేవలం చూడు మనకు ఉండాల సిగ్గు అది మటసుడు కాండ్రించి ఉమ్మేసినా కానీ ఒక్క 90 ఆపిత్తు చాలు. ఇది నిజంగా వాస్తవం మాట్లాడుతున్నా. కాండ్రించి ఉమ్మేస్తా నేనే అనుకో, నా మీద కూడా ఉమ్మేసిండు లేదు నా మీదనే అనుకుంటే, ఇక మంది మీద అనుకుంటే మళ్ళీ బదనాం అవుతాం. కానీ నా మీదనే కూడా కాకరిచ్చి కాతూ అని ఉమ్మేసినాం కదా మళ్ళా అరే 90 చెప్తా తీరా జారిపోయింది తప్పైందంటే ఏ మనోడే అని భుజం మీద చేతేసుకొని పోవడే. ఎందుకంటే 90 చెప్తుంది కదా, ఊమితే ఊమిసిండ్రా బై నీ ఏమైంది అట అంటుకుందా అంత సబ్బు పెట్టి కడుకుంటే కానీ 90 వస్తుంది కదా 2 పెగ్గులు వేయచ్చు గట్టిగా. గింత లపూటుగా మనమే మారినాం కదా. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి ఇగో ఎటు వాయే ఎడిటింగ్ చేసేటోనికి కూడా దిమాకు లేదురా. నువ్వు ఏమేడి బరాబర్ వచ్చినట్టు ఈడ నాకు గనవాయేటట్టు పెట్టాలని చెప్తా నేను. ఇగో ఇప్పుడు యాసంగి సీజను రాష్ట్ర ప్రభుత్వము కేవలం 3 ఎకరాల భూమి కలిగిన రైతులకే రైతు భరోసా సాయం అందించనుంది. ఎకరానికి 6,000 చొప్పున జమ చేయాలని చూస్తూ ఉన్నట. అంటే ఎవలబ్బ సొమ్ము సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి, ఈ ఎలక్షన్లు అయిపోయినాయి, ఆలయ ఎలక్షన్లు అయిపోయినాయి, రైతులతోటి ఏం పని ఉంది అని చెప్పేసేసి కేవలం 3 ఎకరాల వరకే రైతు భరోసా ఎత్తవా రేవంతులు? యాడున్నావు నువ్వేడున్నావు? తుమ్మల నాగేశ్వరరావు ఏడున్నాడు, పొంగులేడి యాడున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి యాడున్నాడు, దుద్దాల శ్రీధరబాబు యాడున్నాడు, వివేక వెంకటస్వామి యాడున్నాడు? యాడికి రమ్మంటారు చెప్పు అందరినీ కలిసి రైతులను. నువ్వు యూరియా ఇయ్యమంటేనేమో యాపలలో బుక్ చేసుకుంటారా అంటావు, రైతు భరోసా ఇయ్యమంటే ఓన్లీ 3 ఎకరాలకే అంటావు. ఈ లపుడు పనులన్నీ మేము చూసుకుంటా ఊరుకోవాలని చెప్తావు నువ్వు, అంతే కదా. ఇక సరే నువ్వు ఎయ్యు, నీ పని నువ్వు చెయ్యు. రైతు భరోసా 3 ఎకరాలకు ఎత్తావా ఎన్ని ఎకరాలకు ఎత్తావో ఎయ్యు, వేసినాక ఇంకా ఏం కావాలో అది చూస్తారు. ఇక అది ఇప్పుడు జరిగే కథ. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి 3 ఎకరాలకు ఎత్తారు. ఇప్పుడు మరోవైపు ఆనకాలం నాట్ల కంటే ముందు రైతుల కంటే వీళ్ళు ఏం చేసి రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తామని తాజాగా ఒక ప్రకటన చేసి అప్పటిది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించి సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ సమావేశంలో రైతు భరోసా గురించి మాట్లాడి ఈ ఏడాది రైతు భరోసా పంట పెట్టుబడి పంట వేయకముందే వాళ్ళ జేబుల్లోకి వెళ్ళాలని ముఖ్యంగా కార్యదర్శిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తప్పకుండా అది కొద్ది రోజుల్లోనే మీరు నాట్లు వేయకముందే రైతు భరోసా వేస్తాము, మీ అకౌంట్లో జమ చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు. ఎందుకు చెప్పిండు చెప్పాలన్నప్పుడు ఆనాకాలంలోనే మనకు సర్పంచ్ ఎలక్షన్లు రావాలి వాస్తవానికి. అందుకోసమే వాళ్ళు ఒక్క గుంట తప్పకుండా రైతు భరోసా వేసిండ్రు. ఇది కథ. దీనికి ఎన్ని ఎకరాలకు వేసిండ్రా అంటే ఏమీ లేకుండా వేసిండ్రు, ఏమీ లేకుండా యాడే మిగిలలే. రైతులకు రైతు భరోసా సాయము ఆశలు జిగురించినాయి. రైతు భరోసా మనకు 3 ఎకరాలు ఇప్పటిది. ఇది పంట పెట్టుబడి సాయం ఇవ్వాల్సిందే పాటు వానాకాలం సీజన్ ముగిసినప్పటికీ డబ్బులను కూడా విడుదల చేయాలని కొంతమందికి రాలేవాడు. అలా కూడా రైతులు కోరుతా ఉన్నారు. రైతుల అభ్యర్థి పైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించి యాసంగి సీజన్ పెండింగ్లో ఉన్నటువంటి వానాకాలము రైతు భరోసా డబ్బులను కూడా చివరిగా విడుదల చేస్తే 3 ఎకరాలు పైబడిన రైతులకు 12,000 దాకా అవకాశం ఉన్నట్లుగా కనబడతా ఉంది. ఆనాకాలం కూడా కొంతమందికి రాలేవాట రైతు భరోసా. ఆ రైతు భరోసా కూడా ఇప్పుడు ఏస్తారట లాస్ట్లా. దీన్ని ఏం చెప్తాం మనం, ఏమంటాము? ఎమ్మెల్యేలకు ఇప్పుడు తెలంగాణలో అందరూ మాట్లాడుకునేది ఏంది, తెలంగాణ అప్పలపాలైపోయింది, కేసీఆర్ అంతా ఎడమ చేయి కుడి చేయి నాకు పెట్టిపోయాడు అనుకుందాం. మరి తెలంగాణ ఎమ్మెల్యేలు 2 సంవత్సరాలు అవుతా ఉన్నది. తెలంగాణ ఎమ్మెల్యేలు అలా జీతాలను త్యాగం చేసిర్రా? తెలంగాణ ఎమ్మెల్యేలు ఏదైతే మన గవర్నమెంట్ హాస్టల్ ఉన్నాయో గవర్నమెంట్ హాస్టల్కు వాళ్ళ జీతాలు ఎప్పుడైనా పోయి గిఫ్ట్గా ఇచ్చిండ్రా? ఈ హాస్టల్కు కావాల్సినటువంటి ఫుడ్ కరెక్ట్గా పెట్టుండ్రి, నా జీతం ఇచ్చేస్తున్నా. ఒక కుటుంబం మొత్తము రైతు కుటుంబం పంట నష్టపోయి మొత్తానికి వాళ్ళు అఘాయిత్యాల పాలైపోయారు. వాళ్ళ కుటుంబానికి మీరు పోయి ఒక 10 మంది ఎమ్మెల్యేలు మనిషికి 2,68,000 కాబట్టి 10 మంది అంటే దాదాపు 5గురికి 10 లక్షలు, 20 లక్షల రూపాయలు 10 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిండ్రా?
10 మంది ఎమ్మెల్యేలు పోయి ఓ రైతు కుటుంబాన్ని ఆదుకున్నట్టు ఫోటో పెట్టిర్రా మీరు? ఈ ఆడికెళ్ళి వచ్చిర్రు నాయన. రాజకీయ నాయకులు అట్లున్నారు అంటే ప్రజలు ఎట్లున్నారు, రైతులు అట్లున్నారు. మందు మాయలో పడిపోయి ఈరోజు తెలంగాణ ఎడిపోతుందంటే మరో శ్రీలంక. ఆర్థిక సంక్షోభం తప్పది తెలంగాణకు. మరో శ్రీలంక, మరో పాకిస్తాను, మరొకటి మొన్ననే జరిగింది చూడు మనకు సంబంధించి పక్కనే ఉన్నటువంటి నేపాల్ ఏ రకంగా అయితే అగత్యాల పాలైందో తెలంగాణ విజన్ కాదు. 2047 తెలంగాణ విజన్ అన్నారు రేవంతులు, ఆ రకంగా కాదు. 2047 వచ్చే వరకల ఆర్థిక సంక్షోభంతో ఎవడు కూడా ఏ పార్టీ కూడా ఉండదు, అందరినీ తరిమి కొడతారు ప్రజలు. ఆ రోజులు దగ్గరనే ఉన్నాయని కోరుకుంటా ఉన్నా. అందరికీ జై రైతన్న, జై తెలంగాణ రైతన్న.